ప్రసాద్ గారు, ఇక్కడ సమస్యల్లా డబ్బులు లేవని టీడీపీ పార్టీ వాలంటీర్లు తెచ్చివ్వట్లేదు, దానికి కారణము చంద్రబాబు నాయుడు అని చెప్పి వైసీపీ పార్టీ ఈ క్రమంలోనే జనాలు ప్యానిక్ అయిపోయి అసలు డబ్బులు వస్తాయా రావా అని. ఎందుకంటే చాలామంది ముసలోళ్ళు కూడా మనం వీడియోస్ చూసాం, వాళ్ళు వాలంటీర్లు ఇంటి దగ్గరికి వెళ్ళి ఎందుకు మాకు డబ్బులు తీసుకురాలేదు నువ్వు, నేను ఫోన్ అక్కడికి సచివాలయానికి నువ్వే నాకు ఇంటి దగ్గర తెచ్చివ్వు అని మాట్లాడిన కొన్ని వీడియోస్ కూడా మనం చూసాం. ఎందుకు ఈ ప్యానిక్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఖచ్చితంగా దీన్ని రాజకీయాలకు వాడుకుందామని రెండు పార్టీలు ప్రయత్నించినాయన్న అనుమానం వచ్చిన నేపథ్యంలో మీరు ఎట్లా విశ్లేషిస్తారు? వీళ్ళేం సన్నాసి మాటలు పెట్టుకుని రాలేదు కదా సార్, రాజకీయం చేయడానికి వస్తారు. కాదేది అనర్హం అని మా శ్రీశ్రీ గారు చెప్పింది అన్నట్టు ప్రతి దాన్ని రాజకీయానికే వాడతారు. వీళ్ళతో కాంది వాళ్ళతో అవుతుందా, వాళ్ళతో కాంది వీళ్ళతో అవుతుందా అన్నదే ఇక్కడ జరుగుతున్న స్ట్రాటజీ. అపార్ట్ ఫ్రమ్ ఆల్ దట్, ఇవాళ మీరు 2,62,000 మందిని రాజీనామా చేయించారు అనుకోండి, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్న సింపుల్ ఆన్సర్ ఏంటి? ఈ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి చేసిన కారణంగా మీకు వాలంటీర్ వ్యవస్థని ఈ 2 నెలల్లో నేనేం చేయలేకపోతాను, గవర్నమెంట్ రాగానే నేను మళ్ళీ రీవ్యాంప్ చేస్తాను అంటాడు. అప్పుడు వాళ్ళు పనిచేసి అదే స్టేట్మెంట్ వాలంటీర్ వ్యవస్థ మీద నేను మొదటి సంతకం పెడతాను. అదే ఇప్పుడు మీరు ఒకసారి ఇందులో ఒక లాజిక్ వినండి. వీళ్ళకి ఆల్రెడీ ఉద్యోగం ఎవరి వల్ల పోయిందంటే చంద్రబాబు నాయుడు వల్ల, లేకపోతే ఎన్డీఏ వల్ల, లేకపోతే పురంధేశ్వర్ గారి వల్ల ఏదో ఒకటి కన్విన్స్ చేయడానికి చెప్పుకున్న తర్వాత, అపార్ట్ ఫ్రమ్ ఆల్ దట్, వాళ్ళు ఇవాళ స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన స్వచ్ఛంద కార్యకర్తలు వైఎస్ఆర్సీపీకి. వాళ్ళు ఎవరు ఆపగలరు? మొదటిసారి ఎన్డీఏ కూటమి కట్టినప్పుడు ఈడ్చి కొడితే 5 లక్షల ఓట్లతో గెలిచారు వీళ్ళు. జ్ఞాపకం తెచ్చుకోమనండి. కన్సాలిడేటెడ్ 2,62,000 ఓట్లు చేతులను నెత్తికి తలకాయ నొప్పి తెచ్చుకున్నట్టే కదా ఇప్పుడు. వాస్తవం చిన్న చిన్న లాజిక్స్ ఇవన్నీ. రెండోది, మీరు ఒకటి గమనించండి, ఈ ఆడవాళ్ళు ముసలోళ్ళు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ శాపనార్థాలు వీళ్ళకే తగులుతాయి కదా. ఇప్పుడు నేను ఏదైతే చదువుకున్నాను, తిరుపతిరావు గారు చదువుకున్నారు, రవి గారు చదువుకున్నారు, శేఖర్ చదువుకున్నాడు, మీరు చదువుకున్నారు. ఒక నిజంగా ఇది ఎలక్షన్ కమిషన్ అంటే అర్థం అవుతుంది. ఇప్పుడు కరోనా నువ్వు ఎందుకు తేలేదని వాలంటీర్ని అడిగితాడు చెప్పి మొదటి సమాధానం ఏంటి? ఈ చంద్రబాబు నాయుడు మమ్మల్ని ఉద్యోగాలు తీయించారమ్మా, నన్నేం చేయమంటావు అంటున్నాడు. దాని ఇప్పుడు నేను అంటుంది ఏంటంటే, కన్విన్సింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్ సార్. వీళ్ళ దగ్గర క్షేత్రస్థాయిలో 50,000కి ఒక వాలంటీర్ వైఎస్ఆర్సీపీ వాడు లేదా తెలుగుదేశం వాడు ఉన్నాడు అనుకోండి, అప్పుడు వాళ్ళు చెప్పడానికి సులువు అవుతుంది. వీళ్ళు ఎన్నాళ్ళు బట్టి తడికొట్టేసుకుని పడుకొని ఇవాళ 5 సంవత్సరాల పాటు ఈ 2 నెలలు తప్ప ఇంక నెక్స్ట్ మంత్ ఇంకా దరిద్రం చెప్పనా, 3వ తారీఖు బదులు 5వ తారీఖు నాడు ఇస్తామని ప్రొయాక్టివ్ గా చెప్పి ఎలక్షన్ డేట్ దాకా పెన్షన్ లాగారు అనుకోండి సార్, కరెక్ట్ గా 13వ తారీఖుకి ఎలక్షన్. ఎంత రిప్రికేషన్స్ తెలుగుదేశం ఫేస్ చేయాల్సి వస్తుంది తెలుసా? ఈ దరిద్రం అంతటికి కారణం ఏంటంటే ఆ భౌగోళిక ఛానల్లో దిక్కుమాల పేపర్లు రాసినవి తప్ప వీళ్ళు ఒరిజినల్ గా యనమల రామకృష్ణ గారిని కానీ, పయ్యావల కేశవ్ కానీ, మా జీవీ రెడ్డిని కానీ, లేదా సాయిబాబా గారు కానీ, ఒక స్ట్రాటజికల్ గా షేర్ మార్కెట్ వాడు ఒకడు ఉన్నాడు, అలాంటి వాళ్ళని పనికిమాలను నమ్ముకుని నిజమైన ఇన్ఫర్మేషన్ తో తెలుగుదేశం పోరాటం చేయట్లేదు. ఈవెన్ బీజేపీ కూడా ఒరిజినల్ బీజేపీ ఇక్కడ నిమ్మగడ్డ ప్రసాద్ చేసిన దాన్ని మీరు తీసుకెళ్లి టీడీపీకి అంటగడుతున్నారు అనేది ఇవాళ టీడీపీ వాళ్ళు చెప్తుంది. సరే, స్టేట్మెంట్. ఇప్పుడు మా పూడి తిరుపతిరావు గారు ఇవాళ నేను ఎన్నో డిబేట్లు ఈ విషయాల్లో మాట్లాను బీజేపీ వాళ్ళతో. ఆంజనేయ రెడ్డి గారు మా పూడి తిరుపతిరావు గారు మాట్లాడినట్లు సెన్సిబుల్ గా ఇంకెవడు మాట్లాడట్లే. పారాచూట్ బ్యాచ్ గారు అందరూ మాట్లాడుతుంది ఏంటంటే ప్రాథమిక అవగాహన లేకుండా. నేను చెప్తున్నాను కదా, ఇవన్నీ తెలిసి కూడా ఇవాళ ఏంటంటే ఒక ట్రాప్ లో పడిపోయి ఆ ట్రాప్ తగ్గట్టుగా ఇలా అనవసరమైన జంగల్ ట్యూన్స్ అన్నిటికీ డాన్సులు చేయవలసి వస్తుంది. ఈ రఫీ గారిని మామూలుగా మైకి పెట్టి చెప్పండి ఇది జరుగుతుంది, కానీ మా తరఫు నుంచి కాకుండా ఈ 2 నెలల్లో ఈ ఎలక్షన్ కమిషన్ అందరూ చాలా పర్ఫెక్ట్ చెప్పాడు ఇందాక కూడా ఆయన. కానీ ఇది లీడ్ చేయడం ఎలాగంట నమ్మలేని పరిస్థితి. ఇప్పుడు 30 దాడిపడి టైం అంచేది ఏంటంటే నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు అలా చూడండి. ఒక బ్రహ్మానందం గారు తిన్న వేణుమాధవ్ వెన్ యువర్ ఇన్ డీప్ షిట్, చెయ్యి అందించినోడితో మూసుకుని చెయ్యి అందించుకుని వెళ్ళాలి తప్ప ఓవర్ యాక్షన్. రిటైర్ అయిపోయిన వాళ్ళకి ఏవేగో సంఘాలు పెడతారు. జయప్రకాష్ నారాయణ సంగతి తెలీదా? పతివ్రత శిరోమణిలో చెప్తారు ఇప్పుడు ప్రవచనాలన్నీ.